ఈరోజు ఈ వీడియోలో ఒక డాక్టర్ తన పేషెంట్స్ ప్రాణాలు ఎలా తీసుకున్నాడు, డాక్టర్ ఆ పని ఎందుకు చేశాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అతను 500 మంది పేషెంట్స్ ప్రాణాలను బలిగొన్నాడు, అయినా కూడా ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు, ఆఖరికి అతనిపై అనుమానం వచ్చినప్పుడు అది ఏ సందర్భంలో జరిగింది. ఈరోజు ఈ ఆసక్తికర వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. డాక్టర్ హెరాల్డ్ షిప్మెన్ ఇంగ్లాండ్లోని హైడ్ అనే ఒక చిన్న టౌన్లో తన క్లినిక్ని నడిపేవాడు. ఈ చిన్న టౌన్లో మొత్తం జనాభా 30,000 మంది ఉండేవారు. అందులో 3,000 మంది డాక్టర్ హెరాల్డ్ పేషెంట్సే. ఈ డాక్టర్ పేషెంట్స్ చాలామంది వృద్ధులై ఉండేవారు. అలాంటి వృద్ధులను టార్గెట్ చేసేవాడు. ఎవరికి అనుమానం రాకుండా వారిని చంపేసేవాడు. డాక్టర్ షిప్మెన్ తన పేషెంట్స్ పట్ల అటాచ్మెంట్ చూపించేవాడు. వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాడు. వారు ఇతనితో వారి మనసులో ఉన్న విషయాలను పంచుకునేవారు. వారిని ఒంటరిగా ఫీల్ కాకండి, నేను మీతో ఉన్నాను అని డాక్టర్ షిప్మెన్ వారిని నమ్మించేవాడు. అందుకని కొంతమంది పేషెంట్స్ ఆయన ఎంతగా నమ్మారంటే వారి ఇంటి తాళం చెవులు కూడా ఆయనకిచ్చి వెళ్ళేవారు. అతని ఈ బిహేవియర్ వల్ల ఆ టౌన్లో డాక్టర్ షిప్మెన్ చాలా ఫేమస్ డాక్టర్గా ఉండేవాడు. డాక్టర్ షిప్మెన్ తన మంచి మాటలతోనే రోగాలను నయం చేస్తాడు అని అందరూ భావించేవారు. అలా పేషెంట్స్ పట్ల మంచితనాన్ని చూపించి డాక్టర్ షిప్మెన్ వారి నుండి వారి వివరాలను తెలుసుకునేవాడు. ఎవరు ఏం చేస్తుంటారు, వారి ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, వారి బంధువులు ఎప్పుడు వస్తారు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, వారి ఆస్తి ఎంత అనే విషయాలను డాక్టర్ షిప్మెన్ తెలుసుకునేవాడు. అన్నీ తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితిలో డాక్టర్ షిప్మెన్ తన పేషెంట్స్కి డ్రగ్ ఓవర్డోస్ ఇచ్చి చంపేసేవాడు. ఆ పేషెంట్స్ చాలా మటుకు వృద్ధులై ఉండడం వల్ల ఎవరికి కూడా వారి మరణంపై సందేహాలు కలిగేవి కావు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి డాక్టర్ షిప్మెన్ ఈ పని చేస్తూ కూడా ఎప్పుడూ పట్టుబడలేదు. హైడ్ టౌన్లో క్లినిక్ పెట్టకముందు డాక్టర్ షిప్మెన్ హైడ్ నుంచి కొంచెం దూరంలో ఉన్న పాంటిఫ్రాక్ట్లోని ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. తర్వాత అతను టాడ్ మోర్డెన్లోని ఒక హాస్పిటల్ కూడా పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అతను పేషెంట్స్కి ఒక ప్రత్యేక మెడిసిన్ పెథిడైన్ ఎక్కువ మొత్తంలో రాసేవాడు. ఆ కారణంగా అతను పట్టుబడ్డాడు కూడా. పెథిడైన్ అనేది ఒక పెయిన్ కిల్లర్. అతను దాన్ని పేషెంట్స్ నుంచి దొంగిలించేవాడు. పేషెంట్స్కి కొద్దిగా ఇచ్చి మిగతాది అతను వాడేవాడు. ఈ పెథిడైన్ తీసుకున్నాక కొద్దిగా మత్తుగా ఉంటుంది. అందుకే పేషెంట్స్కి మెడిసిన్ ఇచ్చాక పేషెంట్స్కి బాగైపోతున్నామనే ఫీలింగ్ ఉండేది. ఈ విషయం తెలిసినాక అతన్ని హాస్పిటల్ నుంచి తొలగించారు. అయినప్పటికీ డాక్టర్ షిప్మెన్ లైసెన్స్ రద్దు కాలేదు. ఎందుకంటే అతను 600 పౌండ్ల జరిమానా చెల్లించి తనను తాను రక్షించుకున్నాడు. తర్వాత అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. కొంత సమయం గడిచిన తర్వాత 1977లో హైడ్కు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను పేషెంట్స్కి పెథిడైన్ ఇవ్వడం ఆపలేదు. ఇంకా అతను కూడా దాన్ని తీసుకునేవాడు. ఆపై అతను వృద్ధులను టార్గెట్ చేసుకోవాలని అనుకున్నాడు. మొదట్లో హైడ్లో అతను ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు. కానీ తర్వాత అతను తన సొంత క్లినిక్ తెరిచాడు. సమయం దొరికినప్పుడల్లా ఒక్కొక్కరిగా పేషెంట్స్ని చంపుకుంటూ వెళ్ళాడు. 1993 తర్వాత షిప్మెన్ క్లినిక్ ముందు ఉన్న హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ లిండా ఎక్కువ మంది షిప్మెన్ పేషెంట్స్ చనిపోవడం గురించి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే వారి ఇంత పెద్ద హాస్పిటల్ని కంపేర్ చేస్తే షిప్మెన్ చిన్న క్లినిక్లో ఎక్కువ మంది పేషెంట్స్ చనిపోయేవారు. దీని గురించి ఆమె స్టడీ చేశారు. ఆమెకు సందేహం ఎందుకు కలిగిందంటే చనిపోయిన పేషెంట్స్ని పాతి పెట్టే బదులు దహనం చేసేవారు. ఎందుకంటే క్రిస్టియన్స్లో చాలా మటుకు శరీరాన్ని పాతి పెడతారు, కొంతమంది మాత్రమే దహనం చేస్తారు. డాక్టర్ లిండా వివరంగా తయారు చేసిన ఈ రిపోర్ట్ను అథారిటీస్కి సబ్మిట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ నిర్వహించినప్పుడు డాక్టర్ షిప్మెన్ రోగులలో 16 మంది మహిళలు ఉన్నారన్న విషయం తెలిసింది. వారు వారి ఇంట్లోనే చనిపోయారన్న విషయం తెలిసింది. అందులో ప్రతి ఒక్కరూ చనిపోయినప్పుడు డాక్టర్ షిప్మెన్ వారి ఇంట్లోనే ఉండడం గమనించారు. డాక్టర్ షిప్మెన్ పేషెంట్స్ మంచం మీద పడుకుని కాకుండా కుర్చీలో కూర్చొని మరణించారని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. కానీ పోలీసులకు డాక్టర్ షిప్మెన్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. చివరకు ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపేయాల్సి వచ్చింది. డాక్టర్ షిప్మెన్ తన పేషెంట్స్ డెత్ సర్టిఫికెట్లపై ఫామ్ బిపై మరియు ఫామ్ సిలపై ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రాసి సైన్ చేసేవాడు. ఫామ్ సిలో తన డాక్టర్ స్నేహితులతో సంతకం చేయించేవాడు. అందుకే ఎవరూ అతన్ని అనుమానించలేదు. అందుకే చాలా మరణాలు ఎప్పుడూ దర్యాప్తు చేయబడలేదు. ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత కూడా షిప్మెన్ మరో 3 రోగులను చంపేశాడు. అలాగే షిప్మెన్ పట్టుబడే సమయం కూడా వచ్చింది. షిప్మెన్ తన నెక్స్ట్ టార్గెట్గా హైడ్ మాజీ మేయర్ అయిన క్యాథలిన్ని ఎంచుకున్నాడు. షిప్మెన్ చికిత్స చేస్తున్న సమయంలో ఆమె ఇంట్లోనే చనిపోయింది. కాబట్టి క్యాథలిన్ను చివరిసారిగా చూసిన వ్యక్తి డాక్టర్ షిప్మెన్. ఆయన డెత్ సర్టిఫికేట్పై ఆమె మరణానికి ఓల్డ్ ఏజ్ కారణమని సైన్ చేశాడు. కానీ క్యాథలిన్ కుమార్తె తన తల్లి హఠాన్ మరణంపై అనుమానం వ్యక్తం చేసింది.
క్యాథరిన్ కుమార్తె ఏంజెలా స్వయంగా న్యాయవాది. ఆమెకు తన ఇంట్లో తన తల్లి రాసిన వీలునామా కనిపించింది. అందులో ఆమె తన ఇంటిని డాక్టర్ షిప్మెన్ పేరు మీద రాసింది. ఎందుకంటే డాక్టర్ షిప్మెన్ వారికి చాలా సన్నిహితుడు కాబట్టి ఇంటిని అతని పేరు మీద రాయడం అనుమానం తెప్పించలేదు. ఆమెకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఆమె తల్లికి 2 ఇళ్ళు ఉన్నాయి, కానీ వీలునామాలో ఒక ఇల్లు గురించి మాత్రమే రాసి ఉంది. ఏంజెలాకు అర్థమైంది ఏంటంటే వీలునామా రాసింది వేరెవరో, ఆ రాసిన వారికి తన తల్లికి ఇంకొక ఇల్లు ఉంది అనే విషయం తెలియదు. ఏంజెలా పోలీసులను సంప్రదించి క్యాథరిన్ మృతదేహాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని రిక్వెస్ట్ ఇస్తుంది. ఆపై క్యాథరిన్ సమాధిని తవ్వి ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష కోసం పంపుతారు. నివేదిక ప్రకారం క్యాథరిన్ మృతదేహంలో నుంచి చాలా ఎక్కువ మోతాదులో డ్రగ్స్ లభించాయి. ఈ విషయం పోలీసులు డాక్టర్ షిప్మెన్ని అడిగినప్పుడు అతను క్యాథరిన్ మాదక ద్రవ్యాల బానిస అని చెప్పాడు. చికిత్సకు ముందు డాక్టర్ షిప్మెన్ ఆ విషయాన్ని కంప్యూటర్లో కూడా ఎంటర్ చేశాడు, కానీ అతను ఆమె మరణానికి ముందు రిపోర్ట్లో ఎంటర్ చేశాడు, కానీ ఎడిట్ మాత్రం ఆమె మరణం తర్వాత చేశాడు. అంతేకాకుండా పోలీసులకు డాక్టర్ షిప్మెన్ నుండి ఆ తప్పుడు వీలునామా రాసిన టైప్ రైటర్ కూడా దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆ టైప్ రైటర్లోని కొన్ని అక్షరాలు పాడైనట్టు కనుగొన్నారు. అతను రాసిన వీలునామాపై అవే అక్షరాలు సరిగ్గా ముద్రించబడలేదు. అలా డాక్టర్ షిప్మెన్ను అరెస్టు చేశారు. తర్వాత చనిపోయిన ఇతర పేషెంట్స్ ఇంటి వారు కూడా వచ్చి వారి బాడీలని అటాప్సీ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ విధంగా కొంతకాలం క్రితం చనిపోయిన వారికి కూడా శవ పరీక్షలు నిర్వహించారు. ఆపై ఆ పేషెంట్స్ని డ్రగ్స్ ఇచ్చి చంపారు అనే విషయం బయటపడింది. వారి డెత్ సర్టిఫికెట్పై షిప్మెన్ స్వయంగా సైన్ చేసేవాడు. అందులో మరణానికి కారణం వృద్ధాప్యం అని రాసేవాడు. అన్ని రికార్డులను చెక్ చేసిన తర్వాత, అన్ని సర్టిఫికెట్లను చూసిన తర్వాత, ఇంకా ట్రీట్మెంట్ వివరాలు కూడా పరీక్షించిన తర్వాత డాక్టర్ షిప్మెన్కు శిక్ష విధించి జైలుకు పంపబడ్డాడు. ఆ తర్వాత తన బెడ్షీట్తో ఉరివేసుకుని డాక్టర్ షిప్మెన్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్లో డాక్టర్ షిప్మెన్ చంపిన వ్యక్తుల సంఖ్య 218 అని తేలింది. కానీ షిప్మెన్ మరణం తర్వాత అతని జైల్లో ఉన్న అతని సహచరుడు ఒకడు షిప్మెన్ ఇప్పటి వరకు 507 మందిని చంపాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని షిప్మెన్ స్వయంగా అతనికి చెప్పాడు అన్నాడు. కానీ ఇన్ని హత్యల తర్వాత కూడా ఈ హత్యలకు బలమైన కారణం ఇప్పటి వరకు బయటపడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. 30 ఏప్రిల్ 1945 హిట్లర్ తను చనిపోయే ముందు తనకు సంబంధించిన అన్ని పత్రాలను తగలబెట్టేస్తాడు. హిట్లర్ చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత ఒక కమాండెంట్ హిట్లర్ బంకర్ నుంచి సేకరించిన కొన్ని ఎవిడెన్స్ ద్వారా హిట్లర్ ఆఖరి 10 రోజులు ఎలా గడిపాడో అనే దానిపై కొత్త నిజాలు బయటపడ్డాయి. ప్రపంచాన్ని ఏలాలనుకునే హిట్లర్, ప్రపంచ దేశాలను గడగడలాంచిన హిట్లర్ ఆఖరి 24 గంటలు ఎలా గడిపాడు? హిట్లర్ ప్రియురాలు ఈవా బ్రౌన్ ఎలాంటి అమ్మాయి? ఆమె హిట్లర్తో కలిసి చావడానికి ఎందుకు నిర్ణయించుకుంది అనే దానిపై ఆమె రాసిన కొన్ని లెటర్స్ బయటపడ్డాయి. హిట్లర్ బంకర్ లోపలి వాతావరణం అసలు ఎలా ఉండేది? బంకర్ని ఎంత దృఢంగా నిర్మించారు? హిట్లర్ జనరల్స్లో ఎవరు హిట్లర్ని మోసం చేయాలనుకున్నారు? ఆ విషయం తెలిసిన హిట్లర్ ఆ జనరల్కి ఎలాంటి శిక్ష విధించాడు? హిట్లర్ రాసిన ఆఖరి వీరునామా ఏంటి? వారిద్దరూ చావడానికి నిర్ణయించుకోవడం వెనుక కారణాలేంటి? హిట్లర్ చివరి రోజులు ఎలా గడిపాడో అనే దానిపై పూర్తి వీడియో చూడాలంటే ఈ కింద ఉన్న ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.